ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పుట్టినరోజు వేడుకను మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం, గంగానమ్మ అమ్మవారి ఆలయం, భక్తాంజనేయ స్వామి ఆలయం, నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో నమ్రత పేరు మీద పూజలు జరిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని సత్యసాయి సేవ అన్నదాన సత్రం నందు నమ్రత పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి ఉచిత నిత్యాన్నదాన సేవా పథకం కమిటీ సభ్యులు మేడవరపు ధర్మారావు మాట్లాడుతూ తాను కూడా ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అని తెలిపారు. బవిరిశెట్టి మురళీకృష్ణ మాదిరిగా అభిమానులందరూ సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొగళపు వెంకటేశ్వరరావు, పవన్ చారి, ఊటుకూరు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో 2018 నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరంగా భోజనాలు పెట్టడం దానిలో భాగంగానే ఈ మహేష్ బాబు గారు పుట్టినరోజుకి, వారి భార్య గారి పుట్టినరోజుకి, వారి పిల్లల పుట్టినరోజుకి అన్ని కూడా మురళీకృష్ణ ప్రతి సంవత్సరం కూడా వారి పుట్టినరోజులకి సక్రమంగా అందరికీ కూడా స్వీట్ తోటి, హార్ట్ తోటి భోజన ప్రసాదం పెడతారు కనుక చాలా ఆనందంగా ఉంది. వారు ఎప్పుడు కూడా ఐశ్వర్యాభివృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణారెమ్మలకి నా నమస్సులు. మన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఘట్టమైన కృష్ణారెమ్మలుగా. అలాగే ఈ సేవా కార్యక్రమం భాగంగా కుటుంబంలో ఎవరికి ఉందో సరే మన పట్టణాల గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు తాలూకా బంధువులకి ఇక్కడ భోజనాలు మొదటిగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా తిరిగి ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ఇక్కడ చక్కగా పెడతారు భోజనాలు. మిగతా అభిమానులు ఎవరైనా ఉంటే ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాము. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ లో మా అభిమానులు అర్థం చేసుకుని, మీరు చేసే సేవా కార్యక్రమాలు అర్థం చేసుకుని, కృష్ణ అభిమానులకి ఉంటారని చెప్పి అర్థం చేసుకుని మా కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కోరుతున్నాము. పట్టణ